వెల్కమ్ టు లీడ్ కోడ్స్ SQL 50 ప్రాబ్లమ్ 7. సో ఈరోజు మనం ప్రాబ్లమ్ 7ని డిస్కస్ చేద్దాం. సో ప్రాబ్లం వచ్చేసి ప్రొడక్ట్ సేల్స్ అనాలిసిస్ 1. సో ఇందులో మనకి 2 టేబుల్స్ ఉన్నాయి, సేల్స్ అండ్ ప్రొడక్ట్. సేల్స్ టేబుల్లో మన కాలమ్స్ వచ్చేసి సేల్ ఐడి, ప్రొడక్ట్ ఐడి, ఇయర్, క్వాంటిటీ అండ్ ప్రైస్. సో ఇందులో సేల్ ఐడి కామా ఇయర్ ఇస్ అ ప్రైమరీ కీ, అంటే సేల్ ఐడి ఇంకా ఇయర్ కాంబినేషన్లో ప్రైమరీ కీగా డిఫైన్ చేస్తున్నారు అన్నమాట. సో అలాంటప్పుడు మనం నీకు ఎగ్జాంపుల్ చెప్తా. సపోజ్ సేల్ ఐడి 1 ఉంది, ఇయర్ వచ్చేసి 2005. ఇంకో కేసులో ఏమేంటి, సేల్ ఐడి 1 ఉంది, మళ్ళీ ఇయర్ వచ్చేసి 2006. సో రెండు డూప్లికేట్స్ కావన్నమాట. ఈవెన్ తో సేల్ ఐడి సేమ్ ఉన్న ఇయర్ మాత్రం డిఫరెంట్ ఉంది. సో డూప్లికేట్స్ ఎప్పుడు కన్సిడర్ చేస్తామంటే సేల్ ఐడి ఇయర్ రెండు కేసెస్లో రెండు సేమ్ ఉన్నాయి అనుకో, లైక్ 1,2006, మళ్ళీ ఇంకో కేసులో 1,2006 అలా ఉందనుకో, అప్పుడు అవి రెండు డూప్లికేట్స్ గా వర్క్ అవుతాయి అనమాట. నెక్స్ట్ ప్రొడక్ట్ ఐడి ఇస్ ఫారెన్ కీ. ఫారెన్ కీ అంటే ఏంటి, అది 2 టేబుల్స్ మధ్యలో రిలేషన్ తెప్పించే కీ అన్నమాట. సపోజ్ ఒక టేబుల్లో ఇక్కడ ప్రొడక్ట్ ఐడి ఉంది, ఇంకో టేబుల్ ప్రొడక్ట్ లో కూడా ప్రొడక్ట్ ఐడి ఉంది, రెండిట్లో కామన్ గా ఉంది కాబట్టి రిలేషన్ తెప్పించుకోవచ్చు మనం ఆన్ కండిషన్స్ యూజ్ చేసుకొని. సో అందుకనే ప్రొడక్ట్ ఐడిని మనం ఫారెన్ కీగా డిఫైన్ చేసుకుంటాం అన్నమాట. సో ఈ టేబుల్లో ప్రొడక్ట్ ఐడి ఫారెన్ కీ, అదే ప్రొడక్ట్ ఐడి ఈ టేబుల్లో ప్రైమరీ కీగా వర్క్ అవుతుంది అనమాట. అది ఫారెన్ కీ క్యాపబిలిటీ. సో నెక్స్ట్ ప్రొడక్ట్ అనే టేబుల్లో కాలమ్స్ ఏమున్నాయి, ప్రొడక్ట్ ఐడి, ప్రొడక్ట్ నేమ్. ప్రొడక్ట్ ఐడి వచ్చేసి ప్రైమరీ కీ అనమాట. ఈచ్ ఆఫ్ దిస్ టేబుల్ ఇండికేట్స్ ద ప్రొడక్ట్ నేమ్ ఆఫ్ ఈచ్ ప్రొడక్ట్. ఓకే, సో మనకి వాడు ఏం ఫైండ్ అవుట్ చేయమంటుండో, ప్రొడక్ట్ నేమ్ కావాలి, ఇయర్ కావాలి, ప్రైస్ కావాలి ఫర్ ఈచ్ సేల్ ఐడి ఇన్ ద సేల్స్ టేబుల్. సో సేల్స్ టేబుల్లో సేల్ ఐడి దేనికి దేనికైతే ఉన్నదో ఆ డాటా మొత్తం కావాలి విత్ దేర్ విత్ ఇట్స్ ప్రొడక్ట్ నేమ్, ఇయర్ అండ్ ప్రైస్. సో సేల్ ఐడి ఒకవేళ లేకపోయింది అనుకో, మనం ఆ డాటాని ఫైండ్ అవుట్ చేయడానికి అవసరం లేదు మనకి. బట్ సేల్ ఐడి పక్కా ఉంటుంది, ఎందుకంటే ఇక్కడ ప్రైమరీకి అనే కాంబినేషన్ లో సేల్ ఐడి ఇంక్లూడ్ అయింది కాబట్టి పక్కా దానికి వాల్యూ ఉంటుంది అనమాట.